ఎక్కడికి వెళ్తున్నాం రా? లులు మాల్. ఫస్ట్ టైం నువ్వా? లులు మాల్ కి వెళ్తున్నాం. ఫస్ట్ ఎడికి పోతున్నాం పెద్దమ్మ గుడి, జూబ్లీ హిల్స్. తర్వాత లులు మాల్. ఓకే డన్. హలో అందరికీ, చూసారు కదా మేమైతే ఇవాళ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడి నుంచి లులు మాల్కి కూడా వెళ్తాం అనమాట. మధ్యలో మా అన్నయ్య వాళ్ళు అయితే జాయిన్ అయిపోయారు. అందరం కలిసి ఒకే కారులో వెళ్ళాం. ఇంకా తర్వాత మేము ఆ ట్రాఫిక్లో తంటాలు పడుకుంటూ వెళ్తూ ఉండగా మాకైతే ఇంకా జూబ్లీ హిల్స్ అయితే రీచ్ అయిపోయాం. అక్కడి నుంచి పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇంకా దగ్గరలోకి అయితే వచ్చేసామన్నమాట. అక్కడికి వెళ్ళగానే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే అనిపించాయి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ దగ్గర మాకు సెక్యూరిటీ గార్డ్ అయితే ఆపారు. అండ్ ఆపగానే మేము కొంచెం చెకింగ్ ఏదైనా ఉందేమో అనుకున్నాం. కానీ వాళ్ళు చెక్ చేసింది ఏంటంటే డిక్కీ లోపల ఏం తీసుకొస్తున్నారా ఏంటా అనేసి ప్రతిసారి ఇలా చెక్ చేస్తున్నారా ఏంట్రా బాబు ప్రతి గుడిలో అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సరేలే, ఇంత పెద్ద గుడి, ఎక్కువ సెలబ్రిటీస్ వస్తుంటారు, ఇదంతా కామన్ అనుకుని ఇంకా ముందుకు వెళ్ళిపోయామన్నమాట. ఇంకా తర్వాత బండి పార్క్ చేసేసి లోపలికి అయితే వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అనిపించింది గుడి చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ఖాళీగా ఉంది, కొంచెం రష్ కూడా చాలా తక్కువగా ఉందనిపించింది. యాక్చువల్లీ మేము వెళ్ళింది అయితే సాటర్డే. నార్మల్గా సండేస్, ఫ్రైడేస్, ట్యూస్డేస్ చాలా రష్గా ఉంటుందని చెప్పారు. అంటే మేమైతే సాటర్డే వెళ్ళాం అనుకోకుండా అక్కడ చాలా ఖాళీగా ఉంది. ఇంకా అక్కడికి దిగిన తర్వాత అక్కడ పెద్దమ్మ తల్లి ముద్దు బిడ్డ పీజేఆర్ అని ఉంది. నాకు తెలియదు పీజేఆర్ ఎవరు. ఆ తర్వాత తెలుసుకుంది ఏంటంటే ఈ పీజేఆరే ఆ గుడి కట్టించారనేసి. ఇంకా తెలుసుకున్న తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాం. ఆ తర్వాత మా ధృతి పాప అయితే ఈ అత్తకి ఏం పని లేదా, ఎప్పుడు చూసిన వీడియోలు ఫోటో తీస్తుందని అనుకుంటుందేమో, అసలు కెమెరా ఆన్ చేయగానే తల తిప్పేసుకుంటుంది. ఇంకా మా పిల్లలైతే వాళ్ళకంత ఎగ్జైట్మెంట్ ఏం లేదు. మమ్మీ గుడికి తీసుకొచ్చింది, సరే మొక్కేసుకున్న తర్వాత మాల్కి అయితే వెళ్ళిపోదాం, అక్కడ చూపిస్తాం, మా మమ్మీ తాట తీస్తామని అనుకుంటున్నారు. కానీ ఇంకా తర్వాత మేము లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళేటప్పుడు మాకు ఎవరైనా సెలబ్రిటీస్ కలిస్తే బాగుండు అనుకున్నాం. నార్మల్గా పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే సెలబ్రిటీసే ఎక్కువగా వస్తారు కదా, వీడియోస్లో చూసినట్టు అనుకున్నాం. కానీ మా అదృష్టం చాలా బాగుంది, ఒక్క సెలబ్రిటీ కూడా కలవలేదన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అంటే నేను నార్మల్గా రష్ లేదని చెప్పాను కదా, సో యాజ్ యూజువల్గా రష్ అయితే లేదు. సో సింపుల్గా మెల్లిగా నడుచుకుంటూ ఫొటోస్ దిగుకుంటూ వీడియోలు తీసుకుంటూ లోపలికి అయితే వెళ్ళాం. ఇంకా అక్కడ నాకు అనిపించింది లోపల ఈ లైన్స్ అన్నీ చూసి అనుకున్నాను, అంటే నార్మల్గా ఈ సండేస్, ట్యూస్డేస్ ఇలాంటి టైంలో వస్తే అసలు కాలు పెట్టి సందు ఉండదేమో, ఇన్ని లైన్స్ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, చాలా సెక్యూరిటీ ఇవన్నీ చాలా బాగా బందోబస్తుగా బాగానే ఉన్నాయన్నమాట. ఇంకా మేమైతే ఒక 3 ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత ఆ లైన్లు అవి పెట్టారు, ఆ లైన్లో నుంచి ముందుకు వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడి గుళ్ళో పాటలు అవి ఇవి అన్నీ చాలా బాగా అనిపించింది. ఆ వైబ్స్ అయితే నిజంగా చాలా బాగా అనిపిస్తున్నాయి అన్నమాట. ఇంతకీ మీరు చూస్తున్న వాళ్ళలో ఎంతమంది అయితే ఈ గుడికి వచ్చారో నాకైతే తెలియదు. నేను మాత్రం ఫస్ట్ టైం వస్తున్నాను. ట్రస్ట్ మీ, గుడి అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ లోపల కూడా ఫోన్స్, కెమెరాస్ నాట్ అలౌడ్ అంట. నాకు తెలియదు మిగతా వాళ్ళంతా వీడియోస్ తీస్తున్నారో లేదో, నేనైతే ఏదో కొంచెం అలా ట్రై చేశాను. ఇంకా మా ధృతి పాప అయితే మా మమ్మీ ముందు వెళ్ళిపోతుంది, వీళ్ళేంటి నన్ను పట్టుకుని ఆపేశారా అనుకుంటూ కెమెరా వైపు చూడమంటే అస్సలు చూడట్లేదు. అండ్ ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మేము వెళ్ళిన టైంకి అక్కడ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. హారతి కూడా ఇస్తున్నారు. అండ్ ఇంకా మేము ఎంతో అదృష్టం చేసుకున్నాం అనుకుంటా. మాకైతే ఆ అమ్మవారి గాజులు కూడా అక్కడున్న ఆంటీ మాకు ఇచ్చింది. అంటే ఆ తల్లికి వేసిన గాజులు తీసుకొచ్చి అక్కడున్న వాళ్ళందరికీ ఒక 2 అలా ఇస్తున్నారు. మా అదృష్టం బాగుండి నాకు మా వదినకి కూడా ఇచ్చారనమాట. ఇంకా అక్కడి నుంచి ముందుకు వచ్చేసి గుళ్ళో కాసేపు కూర్చుందాం అనేసి అక్కడ కూర్చుందాం అనుకున్నాం. కానీ మా ధృతి పాప అయితే దొరికిందే ఛాన్స్ అని ఇటు అటు ఉరుకుతుంది. ఈ తంటాలు మాకెందుకులే అనేసి ఇంకా బయటికి వెళ్దామనేసి బయటికి అయితే వచ్చాం. బయటికి వచ్చిన దగ్గర అక్కడ గజస్తంభం దగ్గర చాలామంది అలా కూర్చొని కాయిన్స్ పెడుతున్నారు. ఏంట్రా వీళ్ళు ఇలా కాయిన్స్ పెడుతున్నారు అనేసి నేను అనుకుంటున్నాను. అక్కడ ఉన్న ఒక అంకుల్ని అడిగితే ఇక్కడ ఏదైనా మంచిగా గట్టిగా కోరుకొని ఆ కాయిన్ అలా నిలబెడితే అనుకున్నది నెరవేరుతుందమ్మా అని చెప్పాడు. ఇంకా మనం ఇవన్నీ తెలిసిన తర్వాత ఊరుకుంటామా. నేను వెళ్ళి మా అన్నయ్యకి మా ఆయనకి చెవులో ఊదేశాను అనమాట. సరే వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేద్దాం, అది నిజమా కాదో తెలియదు, ఒకసారి ట్రై అయితే చేద్దామనేసి వాళ్ళు కూడా ట్రై చేస్తామన్నారు. చూసారు కదా ఇక్కడ చాలామంది ఇలా కూర్చున్నారు కదా, ఒకరు లేచిన వెంటనే మళ్ళీ ఎంబడే ఇంకొకరు కూర్చుంటున్నారు. మాకు కూడా ఒక ప్లేస్ ఖాళీగా దొరికింది. ఇంకా మా ఆయనకి చెప్పాను, టక్కుమని ఆయన కూడా ఒక గట్టిగా మొక్కేసుకొని ఏది మొక్కుకున్నారో మాకైతే తెలియదు అనమాట. సో అక్కడ కూర్చొని కాయిన్ అయితే ఇలా పెట్టడానికి స్టార్ట్ చేశారు. కానీ పర్లేదు, ఒక 1 మినిట్ వరకు బాగానే ట్రై చేశాడు. లాస్ట్ వరకు చూశాను. ఒక్కసారి జై పెద్దమ్మ తల్లి అన్నాను. అలా అన్నాడో లేదో ఆ కాయిన్ ఇలా నిలబడింది. నిజంగానే అనుకున్నాను. అప్పుడు అనిపించింది అది నిజమో కాదో తెలియదు, కానీ అక్కడ అవన్నీ జరుగుతుంటే మాత్రం నాకైతే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఇంకా తర్వాత మా అన్నయ్య బావే 1 మినిట్ ట్రై చేశాడు. ఇంకా నేను ఇంకా చాలా త్వరగా ట్రై చేస్తాను, ఒక్కసారి చూడు
అని అన్నాడు. టైం లెక్కేసుకో అన్నాడు. ఇంకా తర్వాత పక్కకి వెళ్ళి చూశాను, మా అన్నయ్య ఇలా పెట్టి అలా 10 సెకండ్స్ ఇలా పెట్టేసి అలా లేచాడు అనమాట. అనిపించింది మా అన్నయ్య బాగానే ప్రొఫెషనల్ అన్నిట్లలో ఎంతైనా అనుకున్నా. ఇంకా తర్వాత ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకా బయటికైతే వచ్చేసాం. బయటికి వచ్చిన తర్వాత అక్కడ నాగదేవత టెంపుల్ అయితే ఉంది. నాగదేవత టెంపుల్ లోపలికి వెళ్ళి కూడా ఇంకా దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్లో అక్కడ పుట్ట ఉంటుంది. ఆ పుట్టలో ఆ తల్లి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ అక్కడైతే చాలా పెద్ద పుట్ట ఉంది. ఆ పెద్ద పుట్టకి అంత పెద్ద టెంపుల్ కూడా వాళ్ళు కట్టారు. అండ్ అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఇంకా మేము బయటికి వచ్చేసాం. మేమైతే ఫుడ్ ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని వచ్చేసాం అనమాట. ఇంకా అక్కడ కనిపిస్తున్న షెడ్స్ ఉన్నాయి కదా, అక్కడ కూర్చొని తిందాం అనుకున్నాం. కానీ మాకు అంత నీట్గా ఉంటే నచ్చదు కదా, సో బయటికి వెళ్ళి ఎక్కడైనా పార్క్లో కూర్చొని తిందాం అనుకున్నాం. ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి గుడి దగ్గర ఫొటోస్ వీడియోస్ అన్నీ దిగి వెళ్దాంలే అనేసి అనుకున్నాం. ఇంకా మా ధృతి పాపకి చాలా బోర్ కొట్టేసింది, ఇంకా ఆకలి కూడా వేసింది, దాని మొహం బిక్కుపోయింది. అది చూసి మా మమ్మీ ముందే వెళ్ళిపోతుంది, నువ్వేంది అత్త ఇంకా వీడియో తీస్తున్నావు పద అని అంటుంది. సో ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ త్రిశూలం ఉంది కదా, ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఆ ప్లేస్లో చాలా ఫొటోస్ చాలా వీడియోసే తీశాను. అండ్ ఇంకా ఫొటోస్ అంటే ఇంకా తెలిసిందే కదా, మామూలుగా ఎక్కడికి వెళ్ళినా మనకు ఫొటోస్ పిచ్ అనమాట. మనం అందులో బాగున్నా బాగోకపోయినా ఫొటోస్ అయితే దిగుతాం, అది కామనే. ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్ళే దారి వచ్చేసి వెనక నుంచి ఉంది. ఆ బయటికి వెళ్ళే దారి నుంచి వెనక వెళ్తుంటే ఎంతో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపించాయి. ఆ బిల్డింగ్స్ చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, మేము ఎప్పుడు ఇలాంటి బిల్డింగ్ కట్టుకుంటాం రా బాబు అనిపించింది. కానీ ఆ బిల్డింగ్స్ కంటే ముందు ఆ బిల్డింగ్స్లో కనీసం ఒక పని మనిషి జాబ్ దొరికినా బాగుండు అనిపించింది. ఇంకా ఆ తర్వాత ముందుకు అలా వెళ్తుంటే ఇన్ని గల్లీలు ఉన్నాయి, ఇక్కడెక్కడో ప్రభాస్ గారు కూడా ఉంటారంట, కనీసం ఆయన దర్శనమైనా జరిగితే బాగుండు అనుకున్నాం. కానీ తర్వాత అనిపించింది సర్లే, వాళ్ళు మనలా అంత ఖాళీగా ఉంటే ఇక్కడెందుకు తిరుగుతారు, ఆయన ఎన్నో షూటింగ్స్ అవి ఇవన్నీ చేసుకుంటారు. కనీసం ప్రభాస్ కాకపోయినా ఇక్కడ చిన్న చిన్న సెలబ్రిటీస్ ఎవరైనా కనిస్తే బాగుండు, కనీసం ఒక్క ఫోటో అనేది దిగుతాను, ఒక్క వీడియోలో పెట్టుకుందాం, దెబ్బకి వ్యూస్ పెరిగిపోతాయి అనుకున్నాను. కానీ అస్సలు కుదరలేదు. ఇంకా అక్కడి నుంచి ముందుకైతే వెళ్ళిపోయి మా అన్నయ్య అయితే గూగుల్లో సెర్చ్ చేసి దగ్గరలో ఉన్న పార్క్ ఏదని చూసాడు. నార్మల్గా ఆ టైంలో అన్ని పార్క్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. ఇంకా అప్పుడు అనిపించింది అక్కడే కూర్చొని తింటే బాగుండు కదా అనుకున్నాం. లాస్ట్కి ఒక పబ్లిక్ పార్క్ అయితే కనిపించింది. ఆ పబ్లిక్ పార్క్ దగ్గర ఆగి మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే తిందాం అనుకున్నాం. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత పార్క్ చూసిన తర్వాత అనిపించింది, మేమే కాదు మళ్ళీ చాలామంది అక్కడ బాక్సెస్ తెచ్చుకొని తింటున్నారు, కొంతమంది పడుకున్నారు. అండ్ వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడ చెట్టు పైన రాళ్ళ పైన చాలామంది జనాలు ఉన్నారు. అండ్ ఇక్కడ చాలామంది మెయిన్గా ఫుడ్ తినడానికే అక్కడ ఆగి తింటున్నారు. అండ్ మేము కూడా ఇంకా మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే తినేసాం. నేనైతే ఇంకా ఆ రోజు బిర్యానీ చేసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా తిన్న తర్వాత మేము బయటికైతే వెళ్ళాం. బయట నుంచి అక్కడ ఒక సాఫ్ట్ డ్రింక్ అయితే తాగేసి ఇంకా అక్కడి నుంచి లులు మాల్కి అయితే మా ప్రయాణం స్టార్ట్ చేసాం. లులు మాల్కి వెళ్ళాలంటే చాలా ట్రాఫిక్ ఉంటుందేమో, ఇవాళ సాటర్డే కదా అనుకున్నాం. కానీ అస్సలు ట్రాఫిక్ లేదు, నమ్మండి. మేము వెళ్ళడం అదృష్టమో లేకపోతే మా వల్ల రోడ్లు ఖాళీ అయినాయి అని నాకు తెలీదు. ఇంకా అక్కడి నుంచి వెళ్తుంటే నాకైతే సైబర్ టవర్స్ కనిపించింది. ఈ సైబర్ టవర్స్ నేను ఎన్నోసార్లు చూశాను, కానీ ఎన్నిసార్లు చూసినా మళ్ళీ ఏదో కొత్తగా చూసినట్టు అదిగో సైబర్ టవర్ అనేసి మళ్ళీ చూద్దాం, మళ్ళీ వీడియో తీసుకుంటాం, అదో పిచ్ అనమాట నాకు. సో ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత లులు మాల్కి అయితే రీచ్ అయిపోయాం. లులు మాల్కి దిగగానే మా ధృతి పాప అయితే ఒకటే, ఏంటి ఎక్కడికి తీసుకొచ్చారు, ఇప్పటికే నేను అలసిపోయానే తల్లి అంటే మళ్ళీ ఇంకో దగ్గరికి తీసుకొచ్చారు అన్నంత ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఇంకా ఆ తర్వాత సడన్గా లైట్స్ అవన్నీ చూసి షాక్ అయింది. ఇంకా మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే అసలు లులు మాల్లో మకర సంక్రాంతి ఈవెంట్ అండ్ ట్రెడిషన్ అవన్నీ ఫాలో అవుతూ చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ లులు మాల్ మొత్తం వీడియో పెట్టాలంటే చాలా లాంగ్ వీడియో అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో ఇంకా చాలా బాగుంటుంది. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఉంటా, బాయ్, థ్యాంక్ యూ.